బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. వినయము గల వానిని ఆయన రక్షించును. హల్లెలూయా. వినయము అనగా తగ్గింపు, అణుకువ, గర్వము లేని స్వభావము అని అర్థము. ఇంకొకసారి చెప్తున్నాను వినండి. వినయము అనగా అణుకువ, గర్వము లేని వ్యక్తిని ఆయన రక్షిస్తాడంట. హల్లెలూయా. ఈ యొక్క మాటలను మనం యోబు గ్రంథంలో 22వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనందరికీ కూడా యోబు యొక్క జీవితం తెలిసిందే కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే యోబు యొక్క జీవితం ఏమైందో, యోబు ఏ రీతిగా జీవించాడో స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోబు దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన చాలా నీతిపరుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును వదిలిపెట్టిన వ్యక్తిగా మనం బైబిల్లో యోబును చూస్తూ ఉంటున్నాం. ఈ యోబు మరి దేవునిని ఎంతగానో ప్రేమించేవాడు, దేవుని ఆరాధించేవాడు. యోబు తన కుటుంబీకుల కొరకు అనునిత్యము ప్రార్థన చేసేవాడు, దేవునికి బలులు అర్పించేవాడు. అరుణోదయంలో లేచి ప్రతి ఒక్క బిడ్డ కొరకు ఆయన దహన బలులు అర్పించుచు యోబు నిత్యం అలాగూ చేస్తూ ఉన్నాడు. యోబును దేవుడు ప్రేమించి ఆయన యొక్క కుటుంబం చుట్టూ కంచెను వేసి ఉంచాడు. సాతానుడు మరి దేవుని సన్నిధిని వచ్చి నిలబడినప్పుడు యోబు గురించి ప్రస్తావన వచ్చింది. యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి యోబు ఊరికే భయభక్తులు గలవాడు అయినాడా? నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను ఆ రీతిగా ప్రేమిస్తున్నాడని చెప్పి సవాలు చేశాడు సాతాను. ఆ క్రమంలోనే ఏమైంది? సాతాను యోబును శోధించడం మొదలుపెట్టాడు. ఆ యొక్క శోధనలో యోబు తన కలిగిన ఆస్తంతా పోగొట్టుకున్నాడు, తన పిల్లలు పోగొట్టుకున్నాడు, తన సంపద అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి తన దేహము మరి కురుపులతో నిండబడి ఆయన బూడిదలో కూర్చొని మరి ఆ బూడిదలో ఉన్నాడు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ దూరం వెళ్ళిపోయారు. యోబు ఆస్తి అంతా వెళ్ళిపోయింది. భార్య కూడా అతన్ని దూషిస్తుంది. అతను అంటుంది, నువ్వు దేవుని దూషించి మరణమందు అంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యోబు ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. అటువంటి పరిస్థితుల్లో యోబు స్నేహితులు అతని దగ్గరకు వచ్చారు, 3 స్నేహితులు. దానిలో ఎలిఫాజ్ అనే ఒక స్నేహితుడు యోబుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వారు యోబును ఆదరించడానికి, ఆదరణకరమైన మాటలు మాట్లాడడానికి, ఆయన పోగొట్టుకున్న ఆస్తి, ఆయన బిడ్డలు పోగొట్టుకున్నాడు, ఇవన్నీ తెలుసుకుని వారు ఆయన దగ్గరికి వచ్చారు ఆదరణ కలిగించే మాటలు మాట్లాడడానికి. మరి యోబుని మందలిస్తూ యోబును మరేమంటున్నాడంటే, నువ్వు నీతిగా లేవు కాబట్టే, నువ్వు యథార్థంగా లేవు కాబట్టే నీకు ఈ యొక్క శ్రమ, ఈ వేదన ఇది చాలా కాలం నిలబడుతుంది. నువ్వు బాధపడుతున్నావు, నువ్వు చాలా నిరాశలో ఉన్నావు అని వారు ఆయనను మందలిస్తూ మాట్లాడుతూ ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా మాట్లాడుతున్నారు. వారు ఏమంటున్నారంటే, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచేదనందువు, వినయము గల వారిని ఆయన రక్షించును. హలో యోబు, చూడు, నువ్వు కిందికి పడిపోయావు, శ్రమల్లో ఉన్నావు, బాధతో ఉన్నావు. ఇదిగో ఎన్నో వేదనలు, దుఃఖము, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ యొక్క రక్త సంబంధికులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ముఖం తప్పుకున్నారు. నువ్వు ఎన్నో ఛాలెంజెస్ నీ లైఫ్ లో నువ్వు ఫేస్ చేస్తూ ఉన్నావు. ఇదిగో నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు పడిపోయావు, నువ్వు దీనస్థితికి వచ్చేసావు అని వారు మాట్లాడుతున్నారు. రెండవదిగా వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు ఒక నిరీక్షణ మాటలు కూడా మాట్లాడుతున్నారు. దేవుడు ఎట్లాంటి వారిని లేవనెత్తుతాడంటే, వినయము గల వారిని ఆయన రక్షించును. యోబు, నువ్వు తప్పు చేశావు, నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, ఆ శ్రమలు దీర్ఘకాలం ఉంటాయి, అయినా ధైర్యం తెచ్చుకో. దేవుడు తగ్గింపు స్వభావం,
గర్వము లేని వారిని ఆయన లేవనెత్తుతాడు. వారి యొక్క జీవితము పునరుద్ధరణ చేస్తాడు. వారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అని వారు సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నారు. ఒక నిరీక్షణ కలుగజేస్తున్నారు. ఒక ఆదరణ మాటలను మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని దృష్టిలో మనము వినయము కలిగిన వారిగా మనం ఉండాలా. తగ్గించుకొని బ్రతికే వారిగా మనం ఉండాలా. ఈ యోబు జీవితంలో వారి స్నేహితులు అనడం ఏమంటే, తగ్గింపు స్వభావం కలిగి నువ్వు ఉండు, నిన్ను నీవు తగ్గించుకో, దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు. గర్వముతో ఉన్నావేమో, అహంకారముతో ఉన్నావేమో, ఒకవేళ సర్వము నాదే అని జ్ఞానినని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియ సోదరుల సోదరి, ఆన్లైన్ లో వాక్యం వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. వినయము, తగ్గింపు స్వభావం అనేది మనలో ఉండాలి. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. ఆయన పడద్రోయబడిన ప్రతి ఒక్కరిని, కృంగిపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తగలిగిన దేవుడు ఇట్టున్నాడు. ఆయన అనేకులను లేవనెత్తాడు, అనేకులను దర్శించాడు. ఈ ఉదయకాలం ఒకవేళ నీవు గర్వముతో పడిపోయావేమో, అహంకారంతో కృంగిపోయావేమో, లేవలేని స్థితిలో ఉన్నావేమో, భయపడద్దు. దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వినయము కలిగిన వారిగా మనం ఉండాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనమును, దీనుల ఎడల ఆయన దయ చూపును. ఆయన దయ చూపే దేవుడు. దీనత్వము, తగ్గింపు అవసరమైంది మన జీవితాలలో. ఆ యొక్క తగ్గింపు స్వభావం కలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడే వారిగా ఉండాలి. వినయము, దయ కలిగిన దీనులుగా మనం ఉన్నప్పుడు దేవుడు అతని కార్యాలను మన పట్ల చూపిస్తాడు. కానీ మనము గర్వాంధులై మనం ఇష్టానుసారమైన జీవితంని జీవిస్తూ ఉంటే సహాయము చేయవాడికి మనస్సు రాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. వినయము కలిగి, తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. నిన్ను నీవు హెచ్చించుకుంటే ప్రయోజనము లేదు. దేవుని దృష్టిలో తగ్గించుకొని జీవించాలని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు తగ్గించుకుంటే నీవు హెచ్చింపబడతావు. 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో కూడా దేవుని వాక్యం చదివిస్తుంది. మనము దేవుని యొక్క మాటలలో, దేవుడు మనకు శ్రమ కలిగించినప్పుడు, ఆపద కలిగినప్పుడు, వాటన్నిటిలో కూడా మనము తగ్గించుకొని బ్రతకాలి. హల్లెలూయా. తగ్గింపు స్వభావము మనము కలిగి ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏ రీతిగా ఉన్నాం? వినయము కలిగిన స్వభావం మనలో ఉందా? యోబుతో స్నేహితులు మాట్లాడుతున్నారు, వినయము గల వారిని దేవుడు రక్షిస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు బలమైన రాజు, బలము కలిగిన వాడు, సామర్థ్యము కలిగిన వాడు. ఆయన దేవుని సన్నిధిలో తన్ను తాను వినయము కలిగిన వానిగా జీవించాడు. మోషే ఒక ప్రవక్త, ఆయన సాత్వికమైన వాడు. ఆయన దేవుని చిత్తానికి తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మిక్కిలి సాత్వికుడు, వినయము గలవాడు. ఆయన ఈ లోకానికి గర్వము లేకుండా అణచుకొని ఆయన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వినయము గల వానిగా వచ్చాడు. ఆయన సర్వమానవాళి నిమిత్తము తన ప్రాణాన్ని త్యాగము చేశాడు. అవును నా ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువే వినయము కలిగిన వారిగా వచ్చాడు. హల్లెలూయా. తగ్గించుకొని వచ్చాడు. దేవుడు అంటాడు, దేవుని వాక్యం అంటుంది,
దేవుని కృప ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో వారి పట్ల అధికముగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమున వినయం అనే పదము మనలో ఉందా? అటువంటి స్వభావం మనం కలిగి ఉన్నామా? వినయము కలిగి జీవిస్తుంటున్నామా? యోబు స్నేహితులు అతనితో అంటున్నారు, వినయము గల వారిని దేవుడు రక్షిస్తాడు. నీలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించుకో. వ్యతిరేకత, గర్వము, అహంకారము, కోపము, దేవుడంటే భయం లేదు, నిర్లక్ష్య స్వభావము కలిగి జీవిస్తున్న మనతో ఉదయకాలం అంటున్నాడు, నిన్ను రక్షించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు తగ్గించుకున్నప్పుడు, అణచుకొని గర్వము లేని దీనుడిగా దేవుని సన్నిధిలో నీ బలము, నీ జ్ఞానము, నీ సంపదను బట్టి కాక, దేవా నేను ఏమి కాను ప్రభువా, నేను వట్టివాడను, నీవు సమస్తమై ఉంటున్నావని ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో తగ్గించుకుంటావో అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరుల సోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ నువ్వు పడిపోయి ఉన్నావేమో, ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, బలహీనతల్లో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఎవరు నీకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారేమో, భయపడద్దు. ఉదయకాలం దేవుడు అంటున్నాడు, వినయము గల వారిని నేను రక్షిస్తాను, నేను వారిని లేపిస్తాను, వారికి ముందు స్థితి నేను తీసుకుని వస్తాను, వారిని నేను నడిపిస్తాను అని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు మనం చూద్దామా? వినయము కలిగిన వారిగా ఆయన వైపు చూద్దామా? ఖచ్చితంగా ఆయన నీ నా జీవితంలో కార్యాలను చేసి నెరవేర్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.